ఫిలిప్పీలతో పౌలు గారు చెప్తున్నటువంటి మాట, క్రీస్తు యేసులకు కలిగినటువంటి మనస్సు మీరు కూడా కలిగి ఉండండి. ఆయన ఏ మనసు అయితే కలిగి ఉన్నాడో మీరు కూడా అలాంటి మనస్సు కలిగి ఉండండి. ఎలాంటి మనసయ్యా యేసయ్యదంటే ప్రతి హృదయాన్ని అర్థం చేసుకునేటువంటి మంచి మనసు ఆయన, మంచి మనసు అండి. అందుకే మనుషులు మనల్ని ఏం చేసుకోలేకపోతున్నారు, ఇప్పటికీ కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. భర్త అంటాడు, అమ్మా ఎందుకు నువ్వు నన్ను అర్థం చేసుకోలేకపోతున్నావు, నా మాటలు నువ్వు ఎందుకు నీకు అర్థం కావట్లేదు, అసలు నేను ఏం చెప్తున్నాను నీకు అర్థం అవుతుందా అని బాధపడిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. భార్య తన భర్తతో ఇలా అంటుంది, అయ్యా నేను ఎందుకు చెప్తున్నాను నీకు కొంచెమైనా అర్థమవుతుందా, నా మనసు నీకు అర్థమవుతుందా అంటే ఆ భర్తకి అర్థం కావటం లేదు. అంటే ఒకరిని ఒకరు ఏం చేసుకోలేకపోతున్నారు, అర్థం చేసుకోలేకపోతున్నారు. ఒకరి మనసు ఒకరికి అర్థం కావటం లేదు. బిడ్డల హృదయం తల్లిదండ్రులు ఒక్కోసారి అర్థం చేసుకోలేకపోతున్నారు. తల్లిదండ్రుల హృదయాల్ని బిడ్డలు ఒక్కోసారి అర్థం చేసుకోలేకపోతున్నారు. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ప్రతి హృదయాన్ని ఎరిగి ఉన్న దేవుడు అయిన హల్లెలూయా. మన హృదయమును అర్థం చేసుకునే మంచి మనసున్న దేవుడు. దీంట్లో ఒక 5 పాయింట్లు మీకు తెలియజేస్తా వస్తాను, ఒక్కొక్కటిగా రాసుకుంటారండి. మనకున్న బలహీనతలను అర్థం చేసుకునే దేవుడు. రాసుకోండి త్వరగా. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలననే శోధింపబడినను. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. సమస్త విషయములలో మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. హల్లెలూయా హల్లెలూయా. మనకున్నటువంటి బలహీనతలు ఎందుకు ఆయన అర్థం చేసుకోగలుగుతాడు అంటే, ఆయన శరీరధారిగా వచ్చినప్పుడు మనం ఎలాగైతే శోధింపబడ్డామో, మనం ఎలాగైతే బాధలు పడ్డామో, మనం ఎలాగైతే కష్టాలు పడ్డామో అదే విధంగా ఆయన కూడా. అందుకే మనకున్నటువంటి బలహీనతలు ఆయన ఏం చేసుకోగలుగుతాడు, అర్థము చేసుకోగలుగుతాడు. హల్లెలూయా. ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత ఉంటుంది. బలహీనతను పట్టుకొని ఏం చేస్తారు మనుషులు, ఆ బలహీనతను బట్టే మాట్లాడతారు. అరే అతనికి ఉన్నటువంటి బలహీనత ఎందుకు అతన్ని అడగడం, అతనితో ఎందుకు అలా మాట్లాడడం, అతనికి ఉన్నటువంటి బలహీనత ఎప్పుడో రోజు దాన్ని తీసుకుని వేస్తాడులే అని మనుషులు అనుకోరు. మాటి మాటికి బలహీనతలు ఎత్తి చూపిస్తూనే ఉంటారు. అర్థం చేసుకోలేని మనుషులు. ఎవరైనా కొత్తగా మందిరానికి వచ్చినప్పుడు అతను బీడీ తాగుతున్నాడు అనుకుంటే అతను బలహీనతను ఎత్తి చూపించకూడదు. నువ్వు బీడీ తాగుతున్నావు అంటే ఇంకా అతను మానడు. మనం ఏం చేయాలి, అతని కోసం ప్రార్థించే వారిగా ఉండాలి. అతను ఏ బలహీనతలో ఉన్నాడో ఆ బలహీనతను బట్టి మనం ప్రార్థిస్తే దేవుడే ఆ బలహీనత నుండి అతనిని విడిపిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే మన బలహీనతను అర్థం చేసుకునే దేవుడు ఆయన వెంటనే తోసివేయడు. ఆయన ఏదైనా బలహీనత ఉంటే ఆ బలహీనతను బట్టి ఏం చేయడు, ఆయన వెంటనే తోసివేయడు, తన సన్నిధిలోంచి తోసివేయడు. ఏయ్ నీ కోపం ఎక్కువ ఉంది, ఏయ్ నీకు ఇలాంటి పలాయన అలవాటు ఉంది, ఎల్లు పక్క దూరంగా వెళ్ళు అనడు. ఆయన కనిపెడతాడు. అర్థం చేసుకునే దేవుడు. పౌలు గారు చూడండి ఒక మాట అంటాడు, రోమీయులకు రాసినటువంటి పత్రికలో 7వ అధ్యాయము 18వ వాక్యం. ఒక్కొక్కరిలో ఒక్కొక్క బలహీనత ఉంటది. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలెనని కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరిన కీడు చేయుచున్నాను. కీడు చేయుచున్నాను. నేను కోరిన దానిని చేసిన ఎడల దానిని చేయునది నా యందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను. ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును అంటాడు అక్కడ. మీకు అర్థమైందా? పౌలు గారిలో ఉన్నటువంటి ఆ బలహీనత చూడండి.
అనేక మందిని దేవుని కొరకు నిలబెట్టినటువంటి పౌలు గారు అంటున్నటువంటి మాట ఏమంటున్నాడు? నేను ఏదైతే చేయకూడదు అనుకుంటున్నానో దాన్నే చేస్తున్నాను. ఒక్కోసారి మన జీవితాల్లో అలాగనే ఉంటాయి. మనం ఏదైతే చేయకూడదు అనుకుంటావో, ఏదైతే చూడకూడదు అనుకుంటావో దాన్నే చేస్తాం. ఇది బలహీనత. దీన్ని బట్టి మనల్ని దేవుడు త్రోసివేయడు. వెంటనే ఆయన మన బలహీనతలు అర్థం చేసుకునే దేవుడు ఆయన. హల్లెలూయా. లోకము ఎలాంటిదో ఆయనకు తెలుసు. అందుకే ఆయన మన బలహీనతలను అర్థం చేసుకుంటాడు. ఎప్పటికైనా నా కుమారుడు ఈ బలహీనతలో నుండి బయటకు వస్తాడు నా వాక్యము ద్వారా. హల్లెలూయా. పౌలు గారు చూడండి, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? నేనేదైతే చేయకూడదు అనుకుంటున్నానో ఈ శరీరం అదే చేస్తుంది. నేనేదైతే చూడకూడదు అనుకుంటున్నానో ఈ శరీరము కలిగి ఉన్నటువంటి నేత్రాలు దాన్నే చూస్తున్నాయి. అయ్యో అయ్యో, మరణమునకు లోనగు ఈ శరీరము నుండి నన్ను ఎవరు విడిపిస్తారు? అయ్యో, ఈ బలహీనత నుండి నన్ను ఎవరు విడిపిస్తారు? దేవుని బిడ్డలారా, దేవుడే మన బలహీనతలు అర్థం చేసుకోకపోతే ఒక్కరు కూడా మనం ఇక్కడ ఉండలేం. అర్థమవుతుందా? బయట ఉన్న వాళ్ళకి దేవుడే మన బలహీనతలు అర్థం చేసుకోలేకపోతే ఒక్కరు కూడా ఇక్కడ ఉండలేం. మనం అందరూ ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు లోకంలో కలిసిపోయి కుటుంబాలకి సమాధానం లేకుండా విచ్చలవిడగా బ్రతికేవాళ్ళం. కానీ దేవుడు మన బలహీనతలు అర్థం చేసుకుని ఉన్నాడు ఆయన. హల్లెలూయా. పౌలు గారు పడుతున్నటువంటి వేదన, పౌలు గారు పడుతున్నటువంటి బాధదే. నాలో ఈ బలహీనత ఉంది అని ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మోకరించి ఆయనకు ప్రార్థించడం ప్రారంభించాడో, పౌలు గారిలో ఉన్నటువంటి ఆ బలహీనతను ఏం చేశాడు? దేవుడు పూర్తిగా తీసివేశాడు ఆయన. హల్లెలూయా. ఇడికి చెప్తామా? హల్లెలూయా. పౌలు గారు ఎవరు? ఇప్పుడు పరిశుద్ధుడుగా మారడానికి గల కారణము తనున్నటువంటి బలహీనతలో నుండి దేవుడే విడిపించాడు.